వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 236వ భాగం 8/7/26. ఎన్ని ఎపిసోడ్లు దేనికి చేయలే. ఇంకా యుద్ధకాండలో ఉన్న ఉత్తరకాండ పుస్తకాలు 2 భాగాలు. షడుత్తర శతతమ సర్గ 106వ సర్గ. రావణుడు రథాన్ని చూసి రాముడు మాతరికి తగు విధంగా చెప్పడం, రావణ పరాజయం, రామ విజయాన్ని సూచించే శకునాలు కనపడడం. సారథి శరథం హృష్టం పరజైన్య ప్రదర్శనం గంధర్వ నగరాకారం సముచ్ఛిత పాతాకినం యుక్తం పరమసంపన్నైర్వాజిభిర్హేమమాలిభిః యుద్ధోపకరణై పూర్ణం పతాకాధ్వయమాలినం గ్రసస్తమివ జాకాశం నాదయంతం వసుంధరాం ప్రణాశం పరసైన్యానం స్వనైన్యస్య ప్రహర్షణం రావణస్య రథం క్షిప్రం చోదయామాస సారథిః. ఆ సారథి సంతోషించి ఎగరవేయబడి పతాకలతో గంధర్వ నగరంలా ఉన్న శత్రు సైన్యాన్ని ఎదిరిస్తూ రావణుని రథాన్ని తోలుకొని వచ్చా. దానికి వేగం మొదలైన అన్ని మంచి గుణాలు గల బంగారు ఆకరణాలు అలంకరించిన గుర్రాలను కట్టాడు. బంగారు మాలలు అలంకరించిన గుర్రాలు కట్టబడ్డాయి. యుద్ధానికి కావలసిన ఉపకరణాలన్నీ దాని మీద సమకూర్చుకున్నాడు. భూమిని ధ్వనింపచేస్తోంది దాని శబ్దమంతా కూడా. అది శత్రు సైన్యాన్ని నశింపజేసి స్వసైన్యానికి ఆనందం కలిగించింది. తమాపతంతం సహసా స్వనవంతం మహధ్వజం రథం రాక్షసరాజశ్చ నరరాజో దదర్శః కృష్ణవాజి సమాయుక్తం యుక్తం రౌద్రేణ వచ్చస దీప్యమానమివాకాశే విమానం సూర్యవర్చసం తడిపతాకాగహనం దర్శితేంద్రాయుధ ప్రభం. గొప్ప ధ్వని చేస్తూ శీఘ్రంగా వస్తున్న రావణుడి రథాన్ని రాముడు చూశాడు. దానిపై పెద్ద ధ్వజం ఎగురుతోంది. దానికి నల్లని గుర్రాలు కట్టబడ్డాయి. దాని కాంతి భయంకరంగా ఉన్నది. సూర్యుడి వంటి కాంతితో అది ఆకాశంలో ప్రకాశిస్తున్న విమానమా అన్నట్లు అనిపిస్తుంది. మెరుపుల వంటి పతాకాలతో నిండి ఇంద్రధనుస్సు వంటి కాంతితో అది గోచరిస్తుంది. శరధార విముంచంతం ధారసారమివాంబుదం తం దృష్ట్వా మేఘ సంకాశపాపతంతం రథం రిపో గిరేర్వజ్రాభిమస్తవిశ వీర్యతః సదృశస్వనం నిష్పారయన్వై వేగేన బాలచంద్రావతం ధను ఉవాచ భారధిం రామః సహస్రాక్షస్య మాతలిం. బాణధారలు విడుస్తున్న రథం జలధారాలు విడుస్తున్న మేఘంలాగా ఉంది. దాని ధ్వని వజ్రం చేత కొట్టగా బద్దలవుతున్న పర్వత ధ్వనిలాగా. అలాంటి మేఘంలా ఉన్న శత్రురథం వస్తుండగా చూసి రాముడు ధనుస్సును బాలచంద్రాకారంగా వంకరగా వంగునట్లుగా సరుస్తూ ఇంద్రుడి సారథి అయిన మాతలితో ఇలా అని, మాతలే పశ్చ సంరబ్ధమాపతంతం రథం రిపో యుధాపసవ్యం తదా వేగేన మఖతా పునః సమలేహంతుమాత్మానం తథానేవ కృతామతిః. మాతలి త్వరగా వస్తున్న ఈ శత్రురథాన్ని చూడవయ్యా. అతడు మహావేగంతో
ప్రదక్షిణంగా వచ్చాడు. దీన్ని బట్టి తనకు చావడమే అంటే చావటానికే వస్తున్నాడు అని అర్థం. తదప్రమాదమాతిష్ట ప్రత్యుద్గచ్చ రథం రిపో విధ్వంస యితుమిచ్చామి వాయుర్మేఘ వివోత్థితం. అంచేత పొరపాటు చెందక ఈ శత్రువు రథానికి ఎదురుగా వెళ్ళు. పైకి లేచిన మేఘాన్ని ధ్వంసం చేసినట్టు వీటిని నశింపచేయాలని కోరుతున్నా. అచిక్లవ సమభ్రాంత అవ్యగ్ర హృదయేక్షణం రశ్మి సంచార నియతం ప్రచోదయ రథం ధృతం. గుర్రాలని కళ్యాలను బాగా పట్టుకొని రథాన్ని అదుపులో ఉంచుకొని వెంటనే తీసుకొని వెళ్ళి భయపడక తొందరపడక హృదయంలో చూపులలో తొందరబాటు లేకుండా రథం నడపాలి మాతలే. కామం నత్వం సమాధేయ పురందర రథోచిత యుత్సురహమేకాగ్ర మారయే త్వాం న శిక్షయే. దేవేంద్రుడి రథానికి అలవాటు పడిన నీకు వాస్తవంలో చెప్పాల్సిన పనిలే. నేను ఏకాగ్ర చిత్తంతో యుద్ధం చెయ్యదలచా అంచేత నీకు జ్ఞాపకం చేస్తున్నా, కానీ నేను బోధించటంలే. వీడెవడరా నాకు చెప్పడానికి? నేను చాలా ఎక్స్పీరియన్స్డ్ చారియట్ కదా, కనుక ఆవిడెవడు నాకు చెప్పడానికి అనుకోవద్దు. నువ్వు దేవేంద్రుడి రథం తోలినవాడు, కానీ ఒక్కసారి జ్ఞాపకం గుర్తుకు తెస్తున్నాను. మర్యాద పురుషోత్తముడు అంటే పరితుష్టహాస రామస్యతేన వాక్యేన మాతరే ప్రచోదయామాస రథం స్వరసారథిరుత్తమ. ఉత్తముడైన దేవతా సారథి, స్వరసారథి అంటే దేవతా అయిన మాతరి రాముడి మాటలకు సంతోషించి రథాన్ని ఆయన చెప్పినట్టు నడు. అపసవ్యంతదక్వర్వం రావణస్య మహారథం చక్ర సంభూత రజస రావణం వ్యవధూవయన్. అతడు రావణుడి రథం ప్రదక్షిణంగా ఉండేటట్లుగా చేస్తూ వడము అప్రదక్షిణంగా వచ్చాడు. ఈయనమో ప్రదక్షిణం చేస్తూ చక్రాల వల్ల రేగిన పరాగమం చేత రావణుడిని కప్పుతూ రథాన్ని నడు. వాడము తన సాగుని నిర్దేశించుకొని రథం తిప్పుకున్నాడు. ఈయనమో తన గెలుపుని చూపిస్తూ రథం అలా తిప్పు. తత క్రుద్ధౌ దశగ్రీవస్తామ్ర విస్ఫారితే క్షణ రథ ప్రతిముఖం రామం ఆసాయకైరవధూనయత్. తర్వాత కోపించిన రావణుడు ఎర్రని కళ్ళు పెద్దవి చేసి రథానికి ఎదురుగా ఉన్న రాముడు బాణాల చేత కంపింపచేసి ఘర్షణామర్షితో రాము ధైర్యం రోషేణ లంభయన్ జగ్రాహసు మహావేగ ఐంద్రం యుధి శరాసనం. రావణుడు ఇలా ఎదిరించటంచ కోపింప చెయ్యబడిన రాముడు రోషంతో ధైర్యం అంటే యుద్ధానికి సంబంధించిన తీవ్రత్వాన్ని పొందుతూ యుద్ధంలో మహావేగంగా ఇంద్రుడి ధనస్సును తీసుకున్నాడు, అంటే చేతితో తీసుకున్నాడు. శరాంశ మహాసు మహావేగాన్ సూర్యరశ్మి సమప్రభాన్ తదుపోఢం మహద్యుద్ధం అన్యోన్య వధకాంక్షిణో పరస్పరాభిముఖయోర్ దృప్త యోరివ సింహయో. సూర్యకిరణాల వంటి కాంతిగా బాణాలను కూడా గ్రహించారు. పరస్పర సంహారం కోరుతున్న వాడిద్దరి మధ్య పరస్పరం ఎదురెదురుగా ఉన్న గర్వించిన సింహాల మధ్య రెండు గొప్ప సింహాల మధ్య యుద్ధం పోరాటం ఎలా ఉందో అలా. తదో దేవాహస గంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ సమీపయుర్వైరథం దష్టం రావణక్షయకాంక్షిణి. ఆకాశంలో దేవతలు, గంధర్వులు, మునులు, అందరూ అప్సరసలు అందరూ కూడా రామ విజయాన్ని కాంక్షిస్తూ ఆశీస్సులిస్తూ ఆకాశంలో కనబడ్డారు. సమర్థేతు రథోత్పాదాద ఆరుణారోమహర్షణ రావణస్య వినాశాయ రాఘవస్యోదయాయ చ.
తర్వాత రావణుడి వినాశం, రాముడి విజయం కోరుతూ సూచిస్తూ దారుణాలు, రోమాంచం కలిగించేటువంటి ఉత్పాతాలు కలిగాయి. నర్సరుధిరం దేవో రావణరథోపరి వాతామండలీస్తేన తీవ్ర అపసవ్యం సచక్రమః. పర్జన్య దేవుడు అంటే ఇంద్రుడు రావణుని రథం మీద రక్తాన్ని కురిపించాడు. వర్షదేవుడు తీవ్రమైన గాలులు మండలాకారంగా ప్రదక్షిణంగా వాడి చుట్టూ తిరిగి సుహృత్ వృద్ధకులం జాస్యా భ్రమమాణం నభస్తరి ఏన యరథో యాతి తేన ప్రధావతి. ఒక పెద్ద గద్దల గుంపు ఆకాశం మీద తిరుగుతూ రావణుని రథం ఏ వైపులకు తిరుగుతోంది ఆ వైపులకు ఎదురుగా వస్తుంది. సంధ్యయా చావృతాం లంకా జపా పుష్పనికాశయ దృశ్యతే సంప్రదీప్తేన దివసేపి వసుంధరా. లంక మీద జపా పుష్పం వంటి సంధ్య ఆవరించే, అందుచేత ఆ ప్రాంతంలోని భూమి పగలు కూడా మండిపోతుందా అన్నట్టు ఎర్రగా. సనిర్ఘాతా మహోల్కాచ సంప్రపేదుర్మహస్వన మహాస్వనాః విషాదయంస్తే రక్షాంసి రావణస్య తదాహితాం. అప్పుడు ఉరుములతో కూడి పెద్ద ఉల్కలు పెద్ద ధ్వనితో పడ్డ రావణుడికి చెడ్డవైన అవి రాక్షసుల విషాదాన్ని కలిగిస్తాయి. రావణస్య యతస్తత్ర ప్రజచాల వసుంధర రక్షసాంత సహస్ర ప్రహరతాం గృహీతా ఇవ భాగవః. రావణుడు ఉన్న చోట భూమి అదిరిపోయి యుద్ధం చేస్తున్న రాక్షసుల చేతులు ఎవరో పట్టుకొని లాగేస్తున్నట్టుగా ముందుకెళ్లకుండా చేస్తున్నారు. తామ్రాహ సీతా స్థితాశ్వేతా ప్రహితా సూర్యరశ్మియ దుష్యంతే రావణస్యాగ్రే పర్వతస్యేన ఘాతవ. రావణుడి ఎదుట ఎర్రగా పచ్చగా తెల్లగా నీలంగా ఉన్న సూర్యకిరణాలు ప్రసరించి పర్వతం ధాతువుల్లాగా కనపడతాయి. వృద్ధైరనుగతాశ్చ నమంచోజ్వలనం ముఖై ప్రణేదుర్ముఖమీక్షస్య సంరబ్ధమా శివం శివాః. గద్దలు వెనకనే రాగా ఆడనక్కలు రావణుడి ముఖం వైపు సూచుతూ నోళ్ల నుండి అగ్నిని కక్కుదు తొందరగా అమంగళంగా అరచాయి. ప్రతికూలం వనే వాయువారణే పాంసోన్ సముత్థితన్ తస్య రాక్షసరాజస్య పూర్వం దృష్టి విలోపమం. వాయువు యుద్ధ భూమిలో పరాగం ఎగరగొడు రావణుని కళ్ళు కప్పేసి ప్రతికూలంగా వీచింది. నిపేదు ఇంద్రాసనయం సైన్యే శాస్య సమంతతః దుర్విష స్వనాఘోరం వినా జలధరోదయం. మేఘాలు లేకుండా వినా అంటే లేకుండా మేఘాలు లేకుండానే రావణుడి సైన్యంలో అంతటా ఘోరమైన సహింపరాని శక్యం కాని ధ్వనితో పిడుగులు పడ్డాయి. మన నార్వే దేశంలో అనుకుంటా ఒక రోజుకో గంటకో 3 లక్షల పిడుగులు పడ్డాయని వార్త మనం చూసాం. దిశశ్చ పరిశస్తర్వే బభూవుస్తిమిరావృతాః పాంసువర్షేణ సుమహద దుర్దర్శం చ నభూభవత్. సమస్తమైన దిక్కులు విదిక్కులు చీకటి చేత కప్పబడి ఆకాశం పెద్ద పరాగం చేత కప్పబడి చూడటానికి కష్టంగా కుర్వంత్యః కలహం ఘోరం సారికాస్తద్రథం ప్రతి నిషేధు శతశస్త్రశ్చ దారుణారుతాః
దారుణాలైన వందల కొలది గోర్వంక దారుణంగా అరుస్తూ భీకరంగా పోరాడుతూ అతడి రథం వైపు ఎగిరే రావణ రథం వైపు. జఘనేభ్య కులింగాంశ నేత్రేభ్యో శ్రూణి సంతతం ముముచు తస్య తురగా తుల్యమగ్నిం ప్రజ్వల్యం అగ్నించ వారిచ. అతని గుర్రాల జగనాల నుండి అగ్ని కణాలు, నేత్రాల నుండి కన్ని, ఈ విధంగా అగ్నిని నీటిని కూడా సమానంగా నిరంతరంగా వదులుతున్నాయి రావణ గుర్రాలు. ఏవం ప్రకారా భగవ సముత్పాతా భయావహాః రావణస్య వినాశాయ దారుణాః సంప్రజజ్జిరే. ఎన్ని దుశ్శకునాలు కనపడ్డాయంటే రావణ వధ ఖాయం అనర్థం. భయం కలిగించే దారుణాలైన ఈ విధాలైన అనేక అపశకునాలు రావణుడి వినాశనాన్ని సూచిస్తూ కనపడి. రామస్యాపి నిమిత్తాని సౌమ్యాని చ శివాని చ బభూవు జయశంసేని ప్రాదుర్భూతాని సర్వశః. అలాగే సౌమ్యాలు, మంగళప్రదాలు అయిన శకునాలు రాముడి జయాన్ని సూచిస్తూ అన్ని వైపులా కనబడ్డాయి. నిమిత్తాని చ సౌమ్యాని రాఘవ స్వయయాయ వై దృష్ట్వా పరమసంహృష్టౌ సుహితం మేనే చ రావణం. రాముడు తన జయాన్ని సూచించే సౌమ్యాలైన శకునాల చూసి చాలా సంతోషించి రావణుడు చచ్చినట్టే లెక్కేసుకున్నాడు. తతో నిరీక్షాత్మగతాని రాఘవు రణే నిమిత్తాని నిమిత్తకోవిద జగామహర్షంచ సరాంచ నరాంచ నిర్వృతిం శకారయుద్ధే హ్యధికంచ విక్రమం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే షట్ ఉత్తరతమ సర్గః. అప్పుడు శకునాల విషయంలో మంచి జ్ఞానం కల రాముడు యుద్ధరంగలు తనకు కనబడిన శకునాలకి సంతోషించాయి. ఇక్కడమో మంచి శకునాలు, వాడికమో దుశ్శకులు. సుఖం పొంది యుద్ధంలో అధిక పరాక్రమాన్ని చూపిస్తామనుకుని. ఇది 106వ సర్గ పూర్తయిపోయింది. ఇప్పుడు రావణ యుద్ధం అంటే దానికి మించిన యుద్ధం ప్రపంచంలో లేదని చరిత్రకారులు చెప్తారు. అది ఇక్కడ చెప్తాను. సప్తోత్తర శతతమ సర్గ అంటే 107వ సర్గ. తత ప్రవృత్తం సుక్రూరం రామరావణయోస్తద సుమహద్వైరథం యుద్ధం సర్వలోక భయావహం. తర్వాత సమయంలో రావణుల మధ్య సకల లోకాల భయం కలిగించే 2 రథాలకు సంబంధించిన చాలా క్రూరమైన గొప్ప యుద్ధం జరిగింది. తతో రాక్షస సైన్యంచ హరీణాంచ మహద్బల ప్రగృహీత ప్రహరణం నిశ్చేష్టం సమవర్తత. అప్పుడు రాక్షస సైన్యం, వానర సైన్యం 2 ఆయుధాలు ధరించి ఆశ్చర్యంతో నిశ్చేష్టంగా నిలిచిపోయి. సంప్రయుద్ధేతు తౌ దృష్ట్వా బలవన్నర రాక్షసౌ వ్యాక్షిప్త హృదయా సర్వే పదం విస్మయమాగతాః. బాలశాలురైన నర రాక్షసులిద్దరు యుద్ధానికి దిగటం చూసి అక్కడ ఉన్న రాక్షస వానరులంతా ఆ యుద్ధం చూడటానికి ఆకర్షింపబడిన హృదయం కలవాడు చాలా ఆశ్చర్యం పోయి. నానా ప్రహరణైర్వ్యగ్రై భుజైర్ విస్మిత బుద్ధయః తస్థుః ప్రేక్ష్వత సర్వే తే నాభిజగ్ము పరస్పరం. ఆ సైనికులంతా నిజంగా అనేక విధాలైన ఆయుధాలు ధరి చూస్తూ నిలబడిపోయారు. ఒకరి మీదికి ఒకరు యుద్ధానికి వెళ్ళలేదు. ఆశ్చర్యతర నిలబడి రక్షసాం రావణంచాపి వానరాణాంచ రాఘవం
పశ్యతాం విస్మితాక్షాణం సైన్యం చిత్రమివా బభౌ. రావణుని చూస్తున్న రాక్షస సైన్యం, రాముణ్ణి చూస్తున్న వానర సైన్యం ఆశ్చర్యం చెంది కళ్ళలో బొమ్మలు ఉన్నట్టుగా ఉండిపోయాయి. తేతు తత్ర నిమిత్తాని దృష్ట్వా రాఘవ రావణ కృతబద్ధి బుద్ధి స్థిరామర్ఘౌ మర్షౌ యుధాతే హ్యభీతవత్. రామ రావణులు అక్కడ కనపడి శకునాలు చూసి మనస్సులో స్థిర కోపంతో భయపడకుండా యుద్ధం చేసి చేతవ్యమితి కాకుతో మర్తవ్యమితి దావణ ధృతౌ స్వవీర్య సర్వస్వం యుద్ధే దర్శయతాం తదా. ఆ సమయంలో నాకు జయం లభించి తీరుతుందని రాముడు, నేను ఎలాగైనా సరే రాముడిని జయించాలి అని రాముడు నిశ్చయించుకొని యుద్ధంలో తమకున్న శక్తి సామర్థ్యాలన్నీ చూపించారని వాల్మీకి ఉవాచ. తత క్రోధాద్ దశగ్రీవ శరాం సంధాయ వీర్యవాన్ ముమోచ ధ్వజముద్దిశ్య రాఘవస్య రథే స్థితం. తర్వాత పరాక్రమవంతుడైన రావణ్ కోపంతో బాణాలు సంధించి రాముడి రథం మీద ఉన్న ధ్వజం మీద ప్రయోగించి ఏ శరాస్తమవానాద్య పురందర ధ్వజ పురందర రథధ్వజం రథశక్తిం పరామృత్య నిపేతుర్ధరణీతలే. ఆ బాణాలు దేవేంద్రుడి ధ్వజాన్ని చేరకుండానే రథశక్తిని స్పృశించి నేల మీద పడిపోయే రావణుడు ప్రయోగించని. తతో రామోపి సంక్రుద్ధ శాపమాకృష్య వీర్యవాన్ కృత కతి ప్రతికృతం భక్తుకర్తుం మనసా సంప్రచక్రమే. తర్వాత పరాక్రమవంతుడైన రాము కోపించి ధనుస్సు లాగి అతడు చేసిన దానికి ప్రతిక్రియ చెయ్యాలని మనస్సులో సంకల్పించారు. రావణధ్వజముద్దిశ్య ముమోచ నిశితం శరం మహాసర్పమివాసహ్యం జ్వలంతం స్వేన తేజస. రాముడు మహాసర్పంలాగా సహింపశక్యం కాని తన తేజస్సుతో ప్రజ్వలిల్లుతోందా అన్నట్లుగా వాడి అయిన బాణాన్ని రావణ ధ్వజంపై విడిచారు. రామశ్చిక్షేప తేజస్వి కేతుముద్దిశ్య సాయకం జగామస మహింసిత్వా దశగ్రీవధ్వజం శరః. రాముడు ధ్వజాన్ని గురిచూసి బాణాన్ని విడువగా ఆ బాణం రావణ ధ్వజాన్ని చేరి నేల మీద స నికృతోపతద్భూమౌ రావణస్యందనధ్వజ ధ్వజస్యోన్మథనం దృష్ట్వా రావణః సమహాబల సంప్రదీప్తో భవత్క్రోధ అదమర్షాత్రహసన్నివ. కనుక రావణుడి రథంపై ఉన్న ధ్వజం ఛేదింపబడి కింద మహాబలశాలి అయిన రావణుడు ధ్వజం ఛేదింపబడ్డం చూసి అమర్షంతో నవ్వుతున్నాడా అన్నట్టుగా కోపంతో మండినప్పుడు ఆ రోషావేశంతో బాణవర్షం కురిపించి రామశతురగాందీప్తై శరైర్వ్యాధరావణ ते दिव्या हरयस्तत्र नास्खलन्नाभिबभ्रमः बभूवु स्वस्थहृदया పద్మనాలైరివాహతాః. రావణుడు ప్రజ్వరిల్లుతున్న బాణాల రాముడి గుర్రాలను కొట్టె. దేవలోకం సంబంధించిన గుర్రాలు అక్కడ తొట్టుపాటు పడల, వాటికి బాగా సర్వీసు, భయం కూడా చెందరు. తామర తూడులతో కొట్టినట్టుగా నిర్భయంగా ఉన్నారు. ఏషాను సంభ్రమం దృష్ట్వా రాజినాం రావణస్తదా భూయ ఏవ సుసంక్రుద్ధః శరవర్షం ముమోచః. ఆ గుర్రాలు ఏమాత్రం బెదరకపోవటం చూసిన రావణుడికి ఇంకా మండిపోయి కోపం ఎక్కువ.
మళ్ళా బాణవర్షం కురిపించి గదాశ్చ పరిఘాంశ్చైవ చక్రాణి ముసలాని చ గిరిశృంగాని వృక్షాంశ తదా తథా శూలపరశ్వధాన్. గదాలు, పరిఘాలు, చక్రాలు, ముసలాలు, పర్వత శిఖరాలు, వృక్షాలు, శూలాలు, గండ్రగొడ్డలు వర్షించారు రావణుడు. మాయా విహితమేతత్తు శస్త్రవర్షమపాతయన్ సహస్రశస్తథా బాణా అశ్రాంత హృదయోద్యమః. హృదయంలో గాని ఉద్యమంలో గాని అలసట చెందక మాయా కల్పితమైన ఆయుధ వర్షం వేర కొలది బాణాలను ప్రయోగించి తుములం త్రాస జననం భీమం భీమ ప్రతిస్పనం తద్వర్షమభవిద్యుద్ధే నైకశస్త్రమయం మగత్తు. ఆ యుద్ధంలో వ్యాకులం, భయాన్ని పుట్టించే భయంకరమైన ప్రతిధ్వని అయిన శస్త్రాల గొప్ప వర్షం కురి విముచ్య రాఘవరథం సముంతాద్వాపరే బలి ఆయకై అంతరిక్షంచ చకార సునివర్తనం. అతడు రాముడి రథాన్ని వదిలిపెట్టి చుట్టూ ఉన్న వానరుల పైన్యం మీద బాణాలు ప్రయోగించి అవకాశం లేకుండా చేశాం. అంటే మొత్తం ముంచేశారు. ముమోచదశగ్రీవో నిస్సంగ్రేనాంతరాత్మన వ్యాయచ్చయమానందం దృష్ట్వా తత్పరం రావణామ్రణి రహసన్నివ కాకుత్థ సందధి నిశితాన్ శరాన్. స ముమోచ తతో బాణాన్ శతశోధ సహస్రశః. రావణుడు ప్రాణాల మీద ఆశవదని ఆయుధాలు ప్రయోగించి రాముడు ఈ విధంగా యుద్ధంలో విజృంభించి యుద్ధంలో అత్యాసక్తితో ఉన్న రావణుణ్ణి చూసి నవ్వుతున్నాడు. తాన్ దృష్ట్వా రావణశ్చక్రే స్వశరై ఖం నిరంతరం తాభ్యాం వియుక్తేన తదా శరవర్షేణ భాస్వతా. శరబద్ధమివాభాతి ద్వితీయం భాస్వదంబరం. రావణుడు ఆ బాణాలు చూసి తన బాణాల చేతి ఆకాశాన్ని అవకాశం లేని దానిగా చేసి అప్పుడు వాళ్ళిద్దరు ప్రయోగించి ప్రకాశిస్త బాణవర్షం చేతి ఆకాశం బాణాల చేతి కట్టబడి కాంతిగా రెండవ ఆకాశమా అన్నట్టనిది. నా నిమిత్తో భవద్వానో నానిచ్చేత్తా సంబంధ స నిష్ఫల అన్యోన్యం అభిసంహత్య విపేతు ధరణీతలి తథా విసృజతోర్బాణాన్ రామరావణయోర్నుధే. రామరావణుల యుద్ధంలో ఆ విధంగా బాణాలు ప్రయోగిస్తున్న లక్ష్యం చేరిందిగా, లక్ష్యాన్ని భేదించనిదిగా, వ్యర్థమైందిగా. ఒక్కడి కూడా ఈయన బాణాలు ఆయన కొట్టేస్తున్నాడు, ఆయన బాణాలు ఈయన, అవి పరస్పరం కొట్టుకొని కింద పడిపోతాయి. ప్రాయుధ్యతామవిచ్ఛన్నమస్యంతౌ సవ్యదక్షిణం చక్రతుశ్చ శరైర్ఘోరైర్ నిరుచ్ఛ్వాస వివాంబరం. వాళ్ళిద్దరూ ఎడమ చేతితో కుడి చేతితో అవిచ్ఛిన్నంగా బాణాలు వదలుతూ యుద్ధం చేసి భయంకరాలైన బాణాల చేతి ఆకాశాన్ని ఊపిరి ఆడకుండా చేసి రావణస్య హయాన్ రాము హయవ్రామస్య రావణ జఘ్నతుస్తౌ తదాన్యోన్యం కృతానుకృతకారిణౌ. రావణ గుర్రాలు రాముడి కొడు, రాముడి గుర్రాలు రావణుడి కొడు. ఈ విధంగా ఇద్దరు ఒకళ్ళకి తక్కువ కాకుండా ఇంకొక యుద్ధం చేశారు. ఏవంతు తౌ సంకృద్ధౌ చక్రతుర్యుద్ధముత్తమం ముహూర్తమభవద్యుద్ధం తుములం రోమహర్షణం. ఇద్దరు చాలా కోపంతో ఆ విధంగా గొప్ప యుద్ధం చేసి ముహూర్తకాలం వ్యాకుల రోమాంచకర అయిన యుద్ధం జరిగి
ప్రయుధ్యమానౌ సమరే మహాబలౌ సీతై శరై రావణలక్ష్మణాగ్రజు ధ్వజ స్వపాతేన స రాక్షసాధిపు వృషం ప్రచు క్రోధ తదా రఘుత్తమే. బలవంతుడైన రావణ యుద్ధరంగంలో వాడి బాణాలతో బాగా యుద్ధం చేస్తాడు. ధ్వజం పడిపోవటం చేత అప్పుడు రాముడిపై కోపం ఎక్కువై చౌ తథా యుధ్యమానౌతు సమరే రావణ దదుషు సర్వభూతాని విస్మితేవాంతరాత్మన. యుద్ధరంగంలో ఆ విధంగా యుద్ధం చేస్తూ ఆ రావణుల సకల భూతాలు ఆశ్చర్యం చెంది మనస్సుతో చూశారు. అర్ధయుక్తౌ తు సమరే సయతయోస్థౌ స్యందనోత్తమౌ పరస్పరమభిధృతౌ. వాళ్ళకి శ్రేష్టమైన రథం పరస్పరం పీడించుకుంటూ, అంటే ఈ రథం దానిది, ఆ రథం దీనిది, మహాకోపంతో ఒకదానికొకటి ఎదిరి పరస్పరవధౌ యుక్తో ఘోరరూపౌ బభూవతు. మండలాని చ వీధే చ గతపత్రయాగతాని చ దర్శయంతో బహువిధా సూత సామర్థ్యజాం గతిం. కనుక రథాలు ఒకదానితో ఒకటి నశింపచేసుకోవడానికి ప్రయత్నిస్తూ సారథుల సామర్థ్యం చేత మండల గతుల రుజుగతుల దూరం వెళ్ళి వస్తారు. బహువిధాలైన ఇతర గతులను కూడా చూపిస్తూ ఆ సారథులు రథాన్ని నడుపు. అర్ధయన్ రావణం రామో రాఘవం చాపి రావణ గతి వేగం సమాపన్నో ప్రతివేగ ప్రవర్తనీ. రాముడు రాముడు పీడిస్తూ ఒకరి గతిని ఒకరు అడ్డుకోవటానికి, గతి అంటే వేగాన్ని చూపుతున్నారు. క్షిపతో శరజాలాని తయోస్తౌ చందనోత్తమౌ చేరతు సంయుగమహీం పాపా సారౌ జలదాని. బాణ సముదాయాలు చిమ్ముతున్న వాళ్ళ రథశ్రేష్టాలు జలధారలు పరిశిస్తున్న మేఘాలలాగా యుద్ధ భూమిలో సంచరిస్తున్నాయి. దర్శయిత్వా దదాతౌతు గతిం బహువిధాంరణి పరస్పరస్యాభిముఖౌ పునరేవ చ తస్థతః. ఆ రథాలు యుద్ధంలో అనేక విధాలైన గతులు మళ్ళా ఒకదానికొకటి ఎదురయ్యాయి. ధురం ధురేణ రథయోర్వక్త్రం వక్త్రేణ నావాజిన పతాకాశ్చ పతాకాభిః సమీయు స్థితయోత్తదా. అప్పుడు రథాలు నిలిచిన వాటి కాడితో, గుర్రాల ముఖాలతో, పతాకాలతో కలిసి రావణశ్చ తతో రాము ధనుర్ముక్తైశరైః చతుర్భిశ్చతురో దీప్తాన్ హయాన్ ప్రత్యపసర్పయత్. అప్పుడు రాముడు ధనుసు నుండి 4 వాడి అయిన బాణాలు ప్రయోగించి రావణుడి 4 గుర్రాల వెనకకు మరలి వెళ్ళేట్టు కొట్టారు. సక్రోధవశమాపన్ను హయానామపసర్పణి ముమోచసి నిశితాన్ బాణ రాఘవాయ దశానన. కోపం వచ్చినటువంటి రావణుడిపై వాడి అయిన బాణాలు ప్రయోగించి సో అతి విద్ధో బలవతా దశగ్రీవేణ రాఘవ జగామస వికారంచ న చాపి వ్యధితో భవేత్. బలవంతుడైన రావణుడు అంతగా బాణాలతో కొట్టిన రాముడు ఏమాత్రం జంకల. చిక్షేప చ పునర్బాణాన్ వజ్రపాతా సమస్వనాన్ సారథిం వజ్రహస్తస్య సముద్దిశ్య దశానన. రావణుడు మళ్ళా మాతలిపై తిరుగుపాటు
ధ్వనిగల బాణం ప్రయోగి మాతలేస్తు మహావేగా శరీరే పతితాశర సూక్ష్మమపి సమ్మోహం వ్యధాం వా వ్రతదుర్యుధి. మాతలి శరీరం మీద పడిన మహావేగం గల బాణాలు కొంచెమైన సమ్మోహాన్ని కలిగించాల, అతనికి బాధ కలిగించాల. తయా ధర్షణయా క్రుద్ధో మాతలేర్న తథాత్మన చకార శరజారేణ రాఘవో విముఖం రిపుం. రావణుడు మాతలిని పీడించటం చేత కలిగినంత రాముడి తనను పీడించటం చేత కూడా కోపం కలగ అతడు బాణ సముదాయాన్ని ప్రయోగి శత్రువుని విముఖుణ్ణిగా చేశాడు. వింశతిం షష్టిం శతశోధ సహస్రతః ముమోచ రాఘవో వీర సాయకాన్ చందనే రసో. వీరరాముడు శత్రురథంపై 20, 30, 60, 100 ఈ విధంగా బాణాలు సంధి. రావణోపి తదక్రుద్ధో రథస్థో రాక్షసేతర గదాం ఉపలవర్షేణ కుశలవర్షేణ రామం ప్రత్యర్థయుధ్యతే. అప్పుడు రాక్షసరాజైన రావణ కోపించి రాముడిపై గదలు ముసలాలు వర్షమే కురిపించి తత్ప్రయుక్తం పునర్యుద్ధం తుమరం రోమహర్షణ గదానాం ముసలానాంచ పరిఘాణాంచ నిస్పనై శరాణాం పుంఖవాతైశ్చ శుభితా సప్తసాగర. మళ్ళా వాటిద్దరూ ప్రారంభించిన యుద్ధం వ్యాకులంగా రోమాంచనంగా గదల ముసలాల పరిఘల ధ్వనులతో బాణాల పుండుల గాలులతో 7 సముద్రాలు క్షోభించినట్టుగా చేశారు. క్షుబ్ధానాం సాగరాణాంచ పాతాల తలవాసిన వ్యధితాదానవా సర్వే పండగాశ్చ సహస్రతః. సాగరాలు క్షోభ చెందగా వాటి కింద ఉన్న పాతాళాలు ఉండే దానవులను వేల కొలది పన్నగులు అంటే పాములు వ్యధ చెందాయి. చకంపే మేదిని కృత్న సశైల వనకానన భాస్కరో నిష్ప్రభశ్చాసేన్ నవభౌ చాపి మారుతః. పర్వతాలతో వనాలతో అరణ్యాలతో సహా సమస్త భూమి కంపించి సూర్యుడి కాంతి తగ్గి గాలి వీయటం లేదు. తతో దేవాసగంధర్వ సిద్ధాశ్చ పరమర్షయ చింతామ వేదిరే సర్వే నకిం పరమభోరగాః. దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షి కిన్నరుడు మహోదరు అంతా చింతాక్రాంతులై స్వస్తి గోబ్రాహ్మణేభ్యోస్తు లోకాస్తిష్టంతు శాశ్వతాః. యజతాం రాఘవః సంఖ్యే రావణం రాక్షసేశ్వరం ఏవం జపంతో పశ్యంస్తే దేవాః సర్షిగణాస్తథా. తదా రామరావణయోర్యుద్ధం సుఘోరం రోమహర్షణం. అప్పుడు దేవతలు ఋషిగణాలు గోవులకు బ్రాహ్మణులు గోబ్రాహ్మణేభ్య శుభం భవతంటారు. వాడు నశించకుండా స్థిరంగా ఉండుగాక. రాముడు యుద్ధంలో రాక్షసరాజైన రావణుని జయించగా అని మెల్లగా చెప్పుకుంటూ ఘోరం అది గుళ్ళు గగుర్పరిచే రోమాంచలమై రామ రావణ యుద్ధాన్ని చూస్తుంది. గంధర్వాప్సరసాం రంగా దృష్ట్వా యుద్ధముపాగమం గగనం గగనాకారం సాగర సాగరూపమ. రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ ఏవం బ్రువంతో దదృశు సద్బుద్ధ్యం తద్యుద్ధం రామరావణం. గంధర్వ సంఘాలు అప్సర సంఘాలు సాటి లేని యుద్ధాన్ని చూసి ఆకాశం అని ఆకాశాన్ని దేంతో పోల్చడానికి సముద్రాన్ని పోల్చడానికి ఇంకొకటి లేదు. అలాగే రామ రావణ యుద్ధం
రావణుల యుద్ధం వంటిదే. ఇంకొకళ్ళ యుద్ధంతో పోల్చడానికి లేదు. ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు జరిగినా ఇంత మహాయుద్ధం ఎక్కడా జరగలేదని వాళ్ళు చెప్పారు. తత క్రోధాన్ మహాబాహు రఘూణాం కీర్తివర్ధన సంధాయ ధనుషా రామ శరమాసి నిశోపమం రావణస్య శిరో చింద శ్రీమజ్వరిత మండలం తచ్చిరః పతితం భూమౌ ద్రష్టుం లోకైస్త్రిభిస్తదా. గొప్ప బాహువులు కలవాడు, రఘువంశ మహారాజుల కీర్తిని వృద్ధి చేసేవాడు. రాముడు కోపి సర్పాలవని బాణాలు ధనస్సు మీద సంధించి శోభాయుక్తం ప్రకాశిస్తున్న కొండలారుగా రావణుడు శిరశ్ఛేదం చేసి అప్పుడు నేల మీద పడి ఆ శిరస్సు 3 లోకాలు చూశాయి. తస్యైవ సదృశం చాస్య ధాన్యద్రావణస్థోభితం శిరః తత్క్షిప్తం క్షిప్రహస్తేన రామేణ క్షిప్రకారిణ. ఆ శిరస్సు వంటిదే మరొక శిరస్సు రాముడికి వెంటనే ముడిచేసి హస్తలాఘవతో శీఘ్రంగా పనులు చేసే రాముడు దాన్ని కూడా నరికాడు. ద్వితీయం రావణశ్చరచ్ఛిన్నం సంవ్యతి సాయకై ఛిన్నమాత్రం తచ్ఛీర్షం పునరేవ ప్రదృశ్యతే. ఆ దాన్ని కూడా నరిగితే అది కింద పడితే మళ్ళీ ఇంకోటి మొలిచేది. దదశ్చరి సంకాశై ఛిన్నం రామస్య సాయకై ఏవమేవ శతం చిన్నం సరసాం తుల్యవర్షితాం వర్చసాం. రాముడు వజ్రాయుధం వంటి బాణాల చేత దాన్ని కూడా ఆ విధంగా సమానమైన కాంతిగా 100 శిరస్సులు ఖండించాడు, 100 ముచ్చి. నచైవ రావణస్యాంతో దృశ్యతే జీవితక్షయ తతః సర్వాత్ర నిర్వీరః కౌసల్యానందవర్ధన మార్గణైర్బహుభిర్యుక్త చింతయామాస రాఘవ. ఎన్ని మార్లు ఛేదించిన రావణుడి ప్రాణాలు విడిచి అంతం పొందటం లేదు, వాడు సావట్లేదు. సకలాస్త్రాలు ఎరిగిన వీరుడు కౌసల్యానందవర్ధనుడైన రాముడు అనేక బాణాలు ఉన్నవాడు. రాముడు చాలా బాధపడ్డాడు. మారీచో నిగతో ఖరో యైస్తు నయా సదూషణ కరవుంచాననే విరాధస్తు కబంధో దండకేవని యై సారాగిరయో భగ్న వారిచక్షుభితోంబుధి ఇమే సాయకా సర్వే యుద్ధే ప్రాచ్య ఇకామను కిం తత్కారణం ఏన రావణే మందతేజసః. ఏ బాణాల చేత మారీచుడు చంపబడ్డాడు, వేటి చేత కరదూషణాలు, క్రౌంచవనంలో కబంధుడు, దండకంలో విరాధుడు చంపబడ్డాడు. ఏ బాణాల చేత సాలవృక్షం 7 తాళవృక్షాలు భంగమయ్య, పర్వతాము ఛేదింపబడి, వీటి చేత వారి చంపబడ్డాడు. సముద్రం శోభింపచేయబడింది. యుద్ధంలో నాకు విశ్వాస స్థానమైనట్టు ఈ బాణాలు రావణుడి విషయం ఎందుకు నిష్ప్రయోజనమవుతున్నాయో నాకు అర్థం కాదు. ఇది చింత పరిశ్చాపి అప్రమత్తశ్చ సంయుగే ననర్ష శరవర్షాన్ని రాఘవో రావణోదపి. రావణ యుద్ధంలో ఈ విధంగా ఆలోచిస్తూ ఏమరుపాటు రావణ వక్షస్థలం మీద బాణవర్షాలు. రావణోపి తదక్రుద్ధో రథస్థో రాక్షసేశ్వర గదాం ముసలవర్షేణ రామం ప్రత్యర్థమయద్రణీ తత్ప్రవృత్తం హద్యుద్ధం కుమం చ రోమహర్షణం అంతరిక్షే చ భూమౌ చ పునశ్చ గిరిమూర్ధని వ్యాకులం రోమాంచితం అయిన ఈ మహాయుద్ధ ఆకాశంలో
నేల మీద పర్వతం మీద జరిగింది. కింద చేశారు, ఆకాశంలో చేశారు, పర్వతాలు. దేవదానవ గంధర్క్షాల దానవ యక్షాణ నిశాచ ఉరగ రక్షసాం పశ్యతాం తన్మహాయుద్ధం సప్తరాత్రమవర్తత. దేవ దానవ యక్ష పిశాచ ఉరగ పాలు రాక్షసులు అందరూ చూస్తున్న రావణ యుద్ధం 7 రోజులు భీకరంగా. నైవ రాత్రించ దివసంచ ముహూర్తంచ సదక్షణం చక్షణం రావణయోద్ధుధ్యం విరామ ఉపమా గచ్చతి. కనుక రావణ యుద్ధాన్ని రాత్రి కానీ పగలు కానీ ఒక ముహూర్తం కానీ ఒక క్షణం కానీ విరామ. సాధారణంగా యుద్ధం రాత్రి పూట ఆపల నాన్ స్టాప్ 24/7 అంటారు. రథ రఘుర దశరథ సుధ రాక్షసేంద్రయ యో శయ మనోవేక్ష రణేశ రాఘవస్య శుచి సుర నరవర రథర్ మహోత రణరత రామ మనాచ వాక్యమాశు మళ దశరథ సుత రాక్షసేంద్ర జయ మనవేక్ష రణేశ రాఘవ సూరి సురవర రథ సారథే మహాత్మా రణ రథ రామ మలచర వాక్యం. इच्छासे श्रीमद् रामायणे आदिकाव्ये युद्धकाण्डे सप्तोत्तरशततमः सर्गः. రావణ మధ్య జరుగుతున్న యుద్ధంలో రాముడి యొక్క జయాన్ని కోరుతూ చూసి మహాత్ముడైన మాతలి యుద్ధాసక్తుడై శీఘ్రంగా ఇలా పలికాడు. ఏం పలికాడు? రేపు ఇది 107వ సర్గ. రాముడు రావణుని సంహరించడం 108వ సర్గలో రేపు చూస్తాం.